హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందు స్టోరీలోని 55వ భాగం. 5 నిమిషాల తర్వాత చేతులు కట్టుకొని సీత వైపు తిరిగిన రామ్ ఎంతసేపు అల్లకల్లోలంగా తయారైన సముద్రాన్ని చూస్తావు సీత? ఎదురుగా ఉన్న నన్ను చూడొచ్చు కదా, నాతో మాట్లాడొచ్చు కదా, ఇంత దూరం వచ్చింది సైలెంట్గా ఉండడానికా అని అడిగాడు. సీత చిరుకోపంగా రామ్ వైపు చూస్తూ, నన్ను తీసుకురమ్మని నేను చెప్పానా మీతో? మీరే తీసుకువచ్చారు. నాకు దీనితో సంబంధం లేదు. ఇక సముద్రం అంటే ఇలా సముద్రాన్ని చూడటం నాకిష్టం, చూస్తున్నాను అని చెప్పింది. ఇంతలో డోర్ బెల్ కావటంతో, సరేలే ఫుడ్ వచ్చినట్టుంది రా అని చెప్పి రామ్ ఫుడ్ రిసీవ్ చేసుకుని నైట్కి ఎవరు డిస్టర్బ్ చేయొద్దని ఒక 10 నిమిషాల తర్వాత వచ్చి జ్యూస్ ఇచ్చి ఫుడ్ ట్రాలీ తీసుకువెళ్ళిపోమని చెప్పి పంపించేశాడు. ఫుడ్ ట్రాలీని మోసుకొస్తున్న రామ్ని చూస్తూ ఒక్కో అడుగు లోపలికి వేసింది సీత. బాల్కనీ డోర్ వరకు వచ్చిన సీతని అక్కడే ఆపేసి, మనం బాల్కనీలోనే కూర్చొని తిందాం సీత, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అని అనటంతో సీత ఇంకేం మాట్లాడకుండా తిరిగి బాల్కనీలోకి వెళ్ళిపోతే రామ్ ఒక నిట్టూర్పు విడిచి, ఇది దీని మౌనం ఎప్పుడు వదులుకుంటుందో, నాకెప్పుడు మోక్షం కలుగుతుందో అని విసుగ్గా అనుకుంటూ సైలెంట్గా బాల్కనీలోకి నడిచాడు. ఇద్దరు సైలెంట్గానే భోజనాలు కానిచ్చాక అన్నట్టుగా ఒక వ్యక్తి వచ్చి ఫుడ్ ట్రాలీని తీసుకువెళ్ళి జ్యూస్తో పాటు వాటర్ బాటిల్ కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు. జ్యూస్ తాగుతావా సీత అని అడిగితే వద్దు అని తల ఊపిన సీత, మీరు తాగండి, నాకు నిద్రొస్తుంది అని బెడ్ మీద వాలబోయింది. ఆగు సీత, మనం చిన్న గేమ్ ఆడుకుందాం. ఈ గేమ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు గెలిచినట్టు. రేపంతా వింటాము, ఏది చెప్పినా సరే అని ఒత్తి పలికి కార్నర్ స్మైల్తో అనగానే సీత కళ్ళు ముతాబుల్లా వెలుగుతూ, నిజంగానే గేమ్లో విన్ అయితే నేను చెప్పినట్టు మీరు వింటారా అని అడిగింది. తప్పకుండా సీత. పైగా నా సీత ఏం అడుగుతుంది? మహా అయితే ఒక చాక్లెట్ అడుగుతుందేమో, దానికి నేనేమైనా కాదంటానా అని సేమ్ స్మైల్తో అనగానే సీత ఉక్రోషంగా, నేనేమి చిన్నపిల్లని కాదు చాక్లెట్స్ తినటానికి, ముందు గేమ్ ఏంటో చెప్పండి అని అడిగితే, అంత తొందర వద్దు సీత, ముందు జ్యూస్ తాగు అని పైనాపిల్ జ్యూస్ ఇస్తే క్షణంలో గ్లాస్ లేపేసిన సీత పెదవులకు అంటిన జ్యూస్ని తుడిచేసుకుని, చెప్పండి తర్వాత గేమ్ ఏంటో అని ఎగ్జైటింగ్గా అడిగింది. తను గెలిస్తే రామ్ చెప్పినట్టు తన ఇష్టం వచ్చినట్టు తర్వాత రోజు ఉండొచ్చు అనుకొని సీత ఆలోచనని అందుకోలేని వాడేమీ కాదుగా రామ్. సీత ఏం ఆలోచిస్తుందో ఈజీగా అర్థం చేసుకొని నవ్వుకుంటూ, నన్ను బురిడి కొట్టించటం నీ వల్ల కాదు సీత, చూద్దాం ఎవరు గెలుస్తారో అని అనుకుంటూ తను కూడా జ్యూస్ తాగేశాక, ఇప్పుడు గేమ్ ఏంటంటే హైడ్ అండ్ సీక్. అంటే ఈ రూమ్ దాటి బయటికి వెళ్ళము అండ్ కళ్ళు మూసి గేమ్ ఆడి, నీ కళ్ళకి నేను ఒక క్లాత్ కడతాను, నువ్వు 5 minutes లోపు నన్ను పట్టుకుంటే నువ్వు గెలిచినట్టు, నీ తర్వాత నేను ఆడుతాను, నేను నిన్ను పట్టుకుంటే నేను గెలిచినట్టు, ఇద్దరం విన్ అయితే మరో గేమ్ ఆడదాం అని అనటంతో, ఓ సంతేనా అని అనుకున్న సీత హుషారుగా సరే రామ్ గారు అని అనగానే, ఓకే గేమ్ స్టార్ట్ చేద్దాం, నువ్విలారా అని పిలిచి సీత కళ్ళకి తన హ్యాండ్ కీతో కట్టేసి కళ్ళు కనిపించకుండా ఉన్నాయా అని చెక్ చేసి సీతని ఒక రౌండ్ గట్టిగా తిప్పి, నన్ను పట్టుకో సీత అని చెప్పి గబగబా బాల్కనీలోకి వెళ్ళిన రామ్ సౌండ్ చేయకుండా బాల్కనీ డోర్ క్లోజ్ చేసి అద్దంలో నుంచి సీతని చూసి నవ్వుకుంటూ, ఈ దెబ్బతో నీకు కళ్ళు తిరగాలి సీత, రేపు నేను చెప్పినట్టు వింటుంటే నీ మొహంలో ఎక్స్ప్రెషన్స్ నేను చూడాలి అనుకుంటూ నవ్వుకుంటూ చూస్తూ ఉన్నాడు. సీత అరుస్తూ రామ్ కోసం చేతులు చాచి రూమ్ మొత్తం వెతుకుతూనే ఉంది. కానీ రామ్ ఎక్కడా అందకపోవటంతో టెన్షన్ వచ్చేసి టైం అయిపోతుందని స్పీడ్గా వెతుకుతూ అక్కడక్కడ పడిపోతూ కూడా కష్టంగా నిలదొక్కుని, ఇలా అయితే ఓడిపోతానని భయంగా అనుకుంటూ ఉండగా రామ్, సీత నేనిక్కడ ఉన్నాను అంటూ చివరి నిమిషంలో వచ్చి రూమ్లో నిలబడి అరవటంతో సీత హుషారుగా, అక్కడే ఉండండి రామ్ గారు, నేను పట్టుకుంటాను మిమ్మల్ని అంటూ అరుస్తూ వచ్చిన దిశగా పరుగు పెడుతున్నట్టే స్పీడ్గా వెళ్ళింది. మరి ఎవరు గెలుస్తారో రేపు చూద్దాం. కానీ సీత రామ్ని పట్టుకోలేకపోయింది. మరో నిమిషం తర్వాత
ఫోన్లో స్టాప్ వాచ్ కుయ్యమని అరవటంతో స్టాప్ సీత అని అరిచాడు. తనకి ఒక అడుగు దూరంలో ఉన్న సీతని. సీత డిసప్పాయింట్ అయ్యి కళ్ళకి కట్టిన క్లాత్ తీసేసి అడుగు దూరంలో ఉన్న రామ్ని చూసి పళ్ళు కొరుకుతూ, ఎంత చక్కగా తప్పించుకున్నారు, ఇప్పుడు నేను మిమ్మల్ని ఆడిస్తాను, చూస్తూ ఉండండి అని చెప్పి చకచక రామ్కి కాలి వేళ్ళ మీద నిలబడి మరి కళ్ళకి గంతలు కట్టి, ఇప్పుడు నన్ను పట్టుకోండి చూద్దాం అని రామ్ని తనకి తిప్పినట్టే తిప్పి పక్కకి వెళ్ళింది సీత. రామ్ నవ్వుకుంటూ సీత వెళ్తున్న వైపే వెళ్తూ ఉంటే సీత అనుమానంగా రామ్ గారికి కనిపిస్తుందా ఏంటి అనుకుంటూ కిందకి వంగి మరీ పట్టుకోబోతున్న రామ్ చేతుల్లో నుంచి తప్పించుకుని ఇసుకలా జారిపోతూ చివరి నిమిషం వరకు ఆడుకుంది. ఇక ఒక్క నిమిషం అయితే గేమ్ ఎండ్ అయ్యిద్ది అన్న ఉత్సాహంలో ఉన్న సీత ఆనందం నిలబడనివ్వకుండా, సీత ఎక్కడ ఉన్నావు, వస్తున్నా, ఇక నిన్ను పట్టుకొని తీరుతాను అని అరిచి సీత ఉన్న వైపు దూసుకుంటూ వచ్చేశాడు. సీత ఒక కార్నర్కి నిలబడిపోయి ఉండటంతో రామ్ వేగాన్ని చూసి కళ్ళు తేలేసి తప్పించుకుందామని మెదడు సంకేతం ఇచ్చుకునేలోపే రామ్ చేతుల మధ్య చిక్కుకుపోయింది. కళ్ళు పెద్దవి చేసి రామ్ వైపు చూస్తున్న సీత రామ్ చిరునవ్వుతో తన బుగ్గ మీద ముద్దు పెట్టి, దొరికేశావంటూ కళ్ళకి ఉన్న క్లాత్ తీయగానే సీత ఏడుపు మొహం పెట్టేసింది. రామ్ అల్లరిగా నవ్వుతూ తన కళ్ళకి ఉన్న క్లాత్ తీసేసి కళ్ళు ఎగరేసి, ఓడిపోయావు అనగానే సీత ఇది చీటింగ్ అంటూ అరవటం మొదలుపెట్టింది. రామ్ సీత నోటి మీద తన అరచేతిని అదిమి పెట్టి, నేనెక్కడ మోసం చేశాను, నువ్వే చెప్పు సీత, నువ్వన్నట్టే 5 మినిట్స్లో పట్టుకున్నాను, ఎక్కడైనా మోసం చేసినట్టు నీకు కనిపించిందా అని అమాయకంగా మొహం పెట్టి అడిగితే, లేదు, మీరు నిజంగానే నన్ను మోసం చేశారు, లాస్ట్ 4 మినిట్స్ వరకు అసలు నేను ఎక్కడ ఉన్నానో తెలియదన్నట్టు నేను వెళ్ళిన దిశకి ఆపోజిట్ సైడ్ వెళ్ళారు. 1 మినిట్ మాత్రం నేను ఎటు వెళ్తే అటే తిరిగారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? నా పాదాలకి పట్టీలు కూడా చప్పుడు వచ్చేవి కావు, గాజులు కూడా ఎక్కువగా వేసుకోలేదు. ఇక మీకు ఎలా దొరికిపోయాను నిజం చెప్పండి, మీకు కనిపిస్తుంది కదా, అందుకే కదా మీరు నన్ను కనుక్కున్నారు అని అడిగింది. రామ్ సీత భుజం మీద మొహం దాచి, నో వాట్ సీత, నేను కలలో కూడా నా పక్కన ఉన్న గుర్తుపట్టగలను, బికాజ్ ఐ నో యువర్ ప్రెజెన్స్. నీ ప్రెజెన్స్ని నేను మనస్ఫూర్తిగా ఫీల్ అవుతాను. నీ దగ్గర ఒక రకమైన ఫ్రేగ్రెన్స్ వస్తుంది తెలుసా, చందనం స్మెల్, భలే మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది. నీ దగ్గరికి వస్తేనే నన్ను వసంతప్పేలా చేస్తుంది తెలుసా, ఆ స్మెల్నే నిన్ను ఇప్పుడు పట్టించింది నాకు అని నవ్వుతూ అనగానే సీత ఉక్రోషంగా అబద్ధం అని అరిచింది. లేదు సీత, పచ్చి నిజం, కావాలంటే చూడు, నీ శరీరం నుంచి పరిమళం ఆస్వాదించు, నీకే అర్థమవుతుంది చందనం వాసన అని అనటంతో సీత తన పూర్తి కాన్సన్ట్రేషన్ మొత్తం రామ్ చెప్పిన మాటల మీద పెట్టింది. నిజమే, తన శరీరం నుంచి చందనం వాసన గుప్పుమని కొడుతూ ఉంది అనుకుంటూ ఏడుపు మొహంతో, ఏది ఏమైనా మీరు చీటింగ్ చేశారు, నేను ఒప్పుకోని ఈ గేమ్ని, ఇది టై అయిపోయింది అని అంటే, నో చీటింగ్ సీత, నువ్వు మాట్లాడితే చీటింగ్ అవుతుంది, నేను ఫెయిర్గా గేమ్ ఆడాను, నువ్వు కూడా ఫెయిర్గానే ఉండాలి కదా, సో నువ్వు ఓడిపోయావు. రేపు మొత్తం నేను ఏం చెప్తే అది నువ్వు చెయ్యాలి, ఈవెన్ కిస్ చేయమన్నా సరే చెయ్యాలి, కాదు అని అనకూడదు, కాదని అంటే మాత్రం బలవంతంగా నాకు నచ్చింది తీసుకుంటాను. రేపు నిద్ర ఉండదేమో నేను చేసే పనుల వల్ల, అందుకే ఇప్పుడే త్వరగా నిద్రపో అని అల్లరిగా తన నుదిటితో సీత నుదిటికి డాష్ ఇచ్చి వెనక్కి జరిగితే సీత గోర్లు కొరుక్కేస్తూ రేపటి రోజు గురించి ఇప్పటి నుంచే టెన్షన్ పడుతూ ఉంది, ఏం జరుగుతుందో అని. కానీ రామ్ మాత్రం సీత టెన్షన్ పట్టించుకోకుండా, రా సీత వచ్చి పడుకో, లేదా నేనే వచ్చి పడుకోబెట్టాలా ఏంటి అని కళ్ళెగరేయటంతో సీత గబగబా వెళ్ళి బెడ్కి ఒక చివరన పడుకొని, చూడండి, రేపు మీరు తిక్క తిక్క పనులు చేసి నాకు ఫ్రస్ట్రేషన్ తీసుకురాకండి, నాకు నచ్చినట్టే మీరుండాలి అని డిమాండ్ చేసింది. రామ్ నవ్వుకుంటూ, చూద్దాంలే, ఇప్పటికైతే పడుకో
అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. సీత మాత్రం నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటే, ఇప్పుడు నువ్వు నిద్రపోకపోతే నైట్ మొత్తం జాగారం చేయిస్తాను సీత. అది మామూలుగా కూడా ఉండదు. ఇప్పటి నుంచి టార్చర్ మొదలు పెడతాను అని బేస్ వాయిస్లో అనటమే సీత టక్కున కళ్ళు మూసి నిద్రపోవటానికి ప్రయత్నిస్తుంటే, రామ్ నవ్వుకుంటూ సీత చుట్టూ ఇంకొంచెం పట్టు పెంచి జోకొడుతూనే నిద్రపుచ్చాడు. తర్వాత రోజు ఉదయం సీత నిద్ర లేవటమే ముందు రోజు జరిగింది మొత్తం బ్రెయిన్ నుంచి వ్యానిష్ చేసేసి ఫ్రెష్ మైండ్తో లేచి ఎదురుగా వర్కౌట్స్ చేస్తూ పుషప్స్ చేస్తున్న రామ్కి గుడ్ మార్నింగ్ రామ్ గారు అని అందమైన చిరునవ్వుతో చెప్పింది. వెరీ గుడ్ మార్నింగ్ సీత. లేలే, త్వరగా లేచి ఫ్రెష్ అవ్వు. నేను ఇచ్చిన డ్రెస్ వేసుకొని త్వరగా రెడీ అయితే మనం బయటికి వెళ్ళాలి. ఈరోజు చాలా పనులు పెట్టుకున్నాను నేను. అసలే నిన్న గేమ్లో గెలిచాను కదా అని కార్నర్ స్మైల్తో అన్నాడు సీతకి ముందు రోజుని గుర్తు చేస్తూ. దెబ్బకి సీత ముందు రోజు జరిగింది గుర్తుకు వచ్చి ఏడుపు మొహం పెట్టేసి, ఆ విషయం మర్చిపోరా మీరు అని అడిగింది. మర్చిపోయే విషయమా అది అని రామ్ ఒళ్ళు విరుస్తూ పైకి లేచి, బంపర్ ఆఫర్ తగిలినప్పుడు యూజ్ చేసుకోకుండా ఉంటామా సీత? అసలు వదలము కదా. సేమ్ అంతే, నేను కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నాను ఈరోజు మొత్తం ఎలా ఎండ్ అవుతుందా అని చిలిపిగా కన్ను కొట్టి, వెళ్తావా లేదా నన్నే స్నానం చేయించమంటావా? ఈ ఒక్క విషయంలోనే నీ పర్మిషన్, అది కూడా ఈ ఒక్కసారికే. తర్వాత నా ఇష్టం వచ్చినన్నిసార్లు నీతో కలిసి నేను కూడా షవర్ బాత్ చేస్తాను, కావాలా అని కళ్ళెగరేస్తూ అడిగాడు. దెబ్బకి సీత బెడ్ మీద నుంచి మాయమై వాష్రూమ్లో ప్రత్యక్షమయ్యింది. ఏం అవసరం లేదంటూ అరిచి మరి. సీత అరుపుకి రామ్ నవ్వుకుంటూ, ఈరోజు ఎలా ఉంటుందో అని నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది సీత. నిన్ను ఆడుకోకపోతే అడుగు, చివరికి నువ్వే కావాలి రామ్ గారు అని అనేలా నీ నోటి నుంచి వచ్చేలా చేస్తాను అని అనుకుంటూ తను చేయబోయే పని కోసం ఎంతో ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నాడు. పావుగంట తర్వాత సీత గోర్లు కొరుక్కుంటూ రామ్ గారు అని గట్టిగా అరిచింది. అక్కడే ఉన్న రామ్, ఏంటి సీత అని అడిగితే, అది అది టవల్ ఇస్తారా కొంచెం అని సీత రిక్వెస్ట్ చేసింది. అవునా, ఓకే ఇస్తున్నా ఆగు అని రామ్ టవల్ తీసుకొని వెళ్ళి సీతకి ఇస్తున్నట్టే ఇస్తూ లోపలికి వెళ్ళిన తనకి సీత ఇంకా నైట్ డ్రెస్లోనే ఉండటం చూసి డిసప్పాయింట్ అయ్యి, ఏంటి నువ్వు ఇంకా స్నానం చేయలేదా అని అడిగాడు. షవర్ కింద నిలబడి తడిచి కనిపిస్తానని అనుకుని అలా కనిపించక డిసప్పాయింట్ అయ్యారా అని అల్లరిగా నవ్వుతూ అడిగింది సీత. చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం షవర్ చేయాలనిపించింది, కానీ ఏడ్చి చస్తావని ఆపుకుంటున్నాను, కానీ ఇప్పుడు ఆగను అని అప్పటి వరకు డల్గా పెట్టిన ఫేస్ని హుషారుగా మార్చేసి షవర్ ఆన్ చేసి, సీత ఏం చేస్తున్నారు అని అంటూ అరుస్తూ ఉండగానే రామ్ సీతని షవర్ కిందకి లాగేసి, ఈరోజు మొత్తం నీ నోటి నుంచి ఎస్ మాత్రమే రావాలి సీత, చెప్పా కదా అంటూ సీత భుజం మీద చేయి వేయగానే సీత కొంచెం భయంగా వెనక్కి జరుగుతూ, ఇది తప్పు రామ్ గారు, మీరు బయటికి వెళ్ళండి ముందు అని డోర్ వైపు చూస్తుంటే, ఏది తప్పు సీత? నా భార్యతో నేను సరదాగా ఉండటం తప్ప? అలా ఉండటం తప్పని ఏ రాజ్యాంగంలో రాసిందో చెప్పు, నేను వెళ్ళి చదువుకుంటాను అని కళ్ళెగరేసి అడగటంతో సీత బొంగమూతి పెట్టుకుని, నేననేది అది కాదు, మీరు ఇలా నాతో ఉండటం తప్పంటున్నాను. వెళ్ళండి రామ్ గారు, ప్లీజ్ బయటికి వెళ్ళండి అని అంటే, వెళ్ళండి కాదు రామ్ గారు, కాదు సీత, రండి నాతో కలిసి షవర్ చేయండి అని నువ్వు పిలవాలి. పిలిచేలా నేను చేస్తాలే, డోంట్ వరీ, ఇంకా మనకి చాలా లైఫ్ ఉంది.
అంటూ సీత భుజం మీద టీషర్ట్ పక్కకి జరుపుతూ ఉంటే సీత కంగారుగా రామ్ గారు వద్దు అంటే, సీత ఈరోజు నా ఇష్టం కదా, మళ్ళీ రేపటికి నీ ఇష్టం మారొచ్చేమో నాకు తెలియదు కదా, నాకు దొరికిన సమయాన్ని ఎంతో క్వాలిటీగా యూజ్ చేసుకోవాలి, సో తప్పదు అంటూ సీత టీషర్ట్ని ఇంకొంచెం పక్కకి లాగే సీత బెదురుతున్న కళ్ళల్లోకి చూస్తూ, భయపడకు సీత, నీకు ఇష్టం లేకుండా ఏం చేయను అంటూ తన చెంప తట్టి బయటికి వెళ్ళిపోగానే సీత బలంగా ఊపిరి పీల్చి వదిలి, రామ్ గారు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారు, అసలు ఏమీ అర్థం కాలేదు, రామ్ గారు ఏం చెయ్యాలనుకున్నారు, ఎందుకు ఏమీ చేయకుండా వెళ్ళిపోయారు అని ఆలోచిస్తూ ఉండిపోయింది తీవ్రంగా. దాదాపు మరో 10 నిమిషాల తర్వాత రామ్ అరుపుతో తేరుకున్న సీత గబగబా ఫ్రెష్ అయి టవల్ చుట్టుకొని బయటికి వెళ్ళింది. రామ్ సీత వైపు చూడకుండానే టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళాడు. రామ్ డ్రెస్ తీయకపోవటంతో సీతని తనకి నచ్చిన డ్రెస్ వేసుకొని రెడీ అయ్యాక రామ్ కూడా రెడీ అవ్వటమే ఇద్దరూ కలిసి బయటికి వచ్చారు. ఇద్దరు బయట ఉన్న సిటౌట్లో కూర్చొని టిఫిన్ తెప్పించి ఇద్దరూ తినేశాక, నవ్ మై టైమ్ స్టార్ట్స్ సీత, రా నాతో అని హుషారుగా ముందుగానే ఏర్పాటు చేసుకున్నట్లు సముద్రం దగ్గరికి తీసుకువెళ్ళాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.